ఈవినింగ్ ఫ్రెండ్స్, ప్రిలిమినరీ ఎగ్జామ్ అత్యంత త్వరలో ఉంది కాబట్టి రోజు ఒక 3 వీడియోలు షార్ట్గా అంటే మామూలుగా మీకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఈ 10 డేస్లో మీకు మ్యాక్సిమం రీచ్ అయ్యే విధంగా వీడియోలను పంపించడం జరుగుతుంది. అయితే దాంట్లో భాగంగా PDADF కోమసూట్రస్ అనే కోడ్ ఒకటి పంపిస్తున్నా మీకు. అయితే PDADF ఇదేంటంటే భారతదేశానికి వచ్చిన విదేశీయులు వరుస క్రమం. P అంటే పోర్చుగీస్ వారు, D అంటే డచ్ వారు, A అంటే ఆంగ్లేయులు, D అంటే డేన్స్, F అంటే ఫ్రెంచ్. చూడండి వరుస క్రమం ఇచ్చిన 1 2 3 4 5 అని. P అంటే పోర్చుగీస్ వారు ఫస్ట్ వచ్చారు, ఆ తర్వాత డచ్ వారు వచ్చారు సెకండ్, ఆ తర్వాత ఆంగ్లేయులు వచ్చారు, ఆ తర్వాత డేన్స్ వారు వచ్చారు, ఆ తర్వాత ఫ్రెంచ్ వారు. ఆ క్రిందిది ఇంకోటి దాని కింద కనిపిస్తుంది కోమసూట్రస్ అని ఉంది కదా కోడ్, అది వచ్చేసి వాళ్ళ ప్రథమ వర్తక స్థావరం. అంటే వీళ్ళకి ప్రధాన వర్తక స్థావరాలు ఉన్నాయి, ప్రథమ వర్తక స్థావరాలు అని కూడా ఉన్నాయి. అంటే ఒకసారి ప్రథమ వర్తక స్థావరం ఏందని క్వశ్చన్ వస్తుంది, కొన్ని సందర్భాల్లో ప్రధాన వర్తక స్థావరం అనే క్వశ్చన్ వస్తుంది. ప్రధాన వర్తక స్థావరాలకు సంబంధించిన కోడ్ తర్వాత వీడియోలో చేస్తాం మీకు. ప్రస్తుతానికి అయితే ప్రథమ వర్తక స్థావరాలు పోర్చుగీస్ వారి ప్రథమ వర్తక స్థావరం కొచ్చిన్ అండి. P కింద కో అనేది పెట్టా కదా, ఇది కొచ్చిన్. ఇంకా తర్వాత డచ్ వారికి సంబంధించి ప్రథమ వర్తక స్థావరం మచిలీపట్నం, ఆంగ్లేయులకు ప్రథమ వర్తక స్థావరం సూరత్, అదేవిధంగా డేన్స్ వారికి సంబంధించిన ప్రథమ వర్తక స్థావరం ట్రంకోబార్, అదేవిధంగా ఫ్రెంచ్ వారికి సంబంధించిన ప్రథమ వర్తక స్థావరం సూరత్. ఇది ఒక షార్ట్ వీడియోలో అంటే మీరు ఒక నిమిషం 2 నిమిషాల్లో మ్యాక్సిమం మీకు మీ మెదడులో ఇంపార్టెంట్ ఓరియంటేషన్ బిట్స్ని ఇంజెక్ట్ చేయడం కోసం అతి తక్కువలో షార్ట్గా స్పీడ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోలు రోజుకు కనీసం 3 వీడియోలు మీకు పంపించే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ గతంలో నా ప్రిపరేషన్లో భాగంగా రూపొందించుకున్న వీడియోలు మీ కొరకు నేను అందించడం జరుగుతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కానీ షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీకు సంబంధించిన ఇంకెవరైనా ఉంటారు ప్రిపరేషన్ సంబంధించి వాళ్ళకు మాత్రం షేర్ చేయండి. ఉంటా అండి.